ఒక్కసారిగా భారీగా దూసుకొచ్చిన నీరు. దాని వెంట మట్టి, రాళ్ళు, చెట్లు, శిథిలాలు. కళ్ళ ముందే రోడ్లు, వంతెనలు, ఇళ్ళు కొట్టుకుపోయాయి. నిన్న నేపాల్లో జరిగిన ఈ భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కి పైగా జనాలు ఇంకా గల్లంతైనట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అసలు ఈ వరద ఎందుకింత అకస్మాత్తుగా వచ్చింది? దీని వెనుక కారణం ఏమిటి? ఈ వీడియోలో మొత్తం సంఘటనను వివరంగా తెలుసుకుందాం. అది 2026 ఆగస్టు 26 ఉదయం నేపాల్‌లోని రసువా జిల్లాలో టిబెట్ సరిహద్దుకు సమీపంలోని బోటే కోషి నది ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. టుమురె, రాసువాగడి, స్రాఫ్రుబేసి ప్రాంతాల్లో పాటు నదికి దిగువ ఉన్న అనేక ప్రాంతాలు ఈ వరదకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద నీరు అతివేగంగా రావడంతో ప్రజలకు తప్పించుకునే అవకాశం కూడా చాలా తక్కువగా లభించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, మార్కెట్లు, ఇళ్ళు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు, అనేక వంతెనలు ధ్వంసమైనట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఇక్కడే ఈ ఘటనలో అత్యంత భయంకరమైన విషయం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం టిబెట్ వైపు కొండ ప్రాంతంలో భారీ మంచు మరియు రాళ్ళు కూలిపోవడం జరిగింది. దాంతో నదికి లేదా దానికి ఉపనదిగా అడ్డుగా సహజమైన ఒక భారీ అడ్డంకి ఏర్పడింది. దీని వెనక నీరు, మంచు, మట్టి భారీగా పెరిగిపోయి ఉంది. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీటి ప్రవాహం ఒక్కసారిగా కిందకు వచ్చింది. అదే సమయంలో మట్టి, రాళ్ళు, చెట్లు, ఇతర శిథిలాలు కూడా నీటితో కలిసి రావడంతో ఈ వరద మరింత విధ్వంసకరంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి శాస్త్రీయ కారణాన్ని అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారు. మొదట భూకంపం కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం మంచు, రాళ్ళు కూలిపోవడం లేదా గ్లేషియర్‌కి సంబంధించిన సంఘటన ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వరద తర్వాత పరిస్థితులు మరింత కష్టంగా మారాయి. చాలా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టమైంది. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ భద్రతా బలగాలు మరియు ఇతర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టిలో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీంలు గాలిస్తున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, అస్థిరంగా ఉన్న కొండ చర్యలు, దెబ్బతిన్న రోడ్లు సహచరులకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఫ్లాష్ ఫ్లడ్ అంటే సాధారణంగా ముందస్తు హెచ్చరిక చాలా తక్కువ సమయం ఉండే వరద. ప్రత్యేకంగా హిమాలయ ప్రాంతాల్లో కొండ చర్యలు, గ్లేషియర్లు కూలినప్పుడు లేదా సహజమైన నీటి అడ్డంకులు అకస్మాత్తుగా తెగిపోతే కొన్ని నిమిషాల్లోనే భారీ నీటి ప్రవాహం నది లోయలోకి దూసుకురావచ్చు. ఈ సంఘటనతో కూడా నీటితో పాటు భారీ మట్టి, రాళ్ళు మరియు శిథిలాలు రావడంతో దాని విధ్వంసక శక్తి మరింత పెరిగింది. నిపుణులు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మంచు గ్లేషియర్లు వేగంగా కరుగుతున్నాయి. దీంతో కొండ ప్రాంతాలు, గ్లేషియర్లు మరియు అస్థిరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ఒక్క ఘటనకు వాతావరణ మార్పులే ప్రత్యక్ష కారణమని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సరైంది కాదు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ సంఘటన వెనుక ఉన్న ఖచ్చితమైన ప్రక్రియను అధ్యయనం చేస్తున్నారు. నేపాల్లో జరిగిన ఈ విపత్తు మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎలా వస్తాయో మనం పూర్తిగా ఊహించలేం. కానీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వేగవంతమైన రెస్క్యూ వ్యవస్థలు, ప్రమాద ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు ఉంటే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం నేపాల్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గల్లంతైన వారి కుటుంబాలకు తమ ఆత్మీయుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విపత్తులో ప్రాణం కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తూ గల్లంతైన వారంతా క్షేమంగా బయటపడాలని కోరుకుందాం. ఈ సంఘటనపై మరిన్ని తాజా వివరాలు తెస్తే వాటిని కూడా మీకు అందిస్తాం.